Hey, hi everyone. In the next tutorial on databases itself, question 596 classes more than 5 students. So ఇక్కడ మనకు ఒక courses table ఇచ్చారు and we have two columns in it, student and class, and it is a combination and it is a primary key. Okay, student class is a primary key. అంటే ఏంటి అంటే స్టూడెంట్ అండ్ క్లాస్ కాంబినేషన్లో మనకి ABCDEFGHI రోస్లో మనకి డిఫరెంట్ క్లాసెస్ ఇచ్చారు. ఓకే, వేరెన్ మనకి క్వశ్చన్ ఇక్కడ ఏంటి అంటే ఈచ్ రో ఆఫ్ దిస్ టేబుల్ ఇండికేట్స్ ద నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ క్లాస్ ఇన్ విచ్ దే ఆర్ ఎన్రోల్డ్. అండ్ మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే we need to find a solution to find all the classes that have at least 5 students. అంటే ఫర్ సపోజ్ ఈ మ్యాథ్ అనే క్లాస్ ఉందనుకోండి, ఇందులో మనకి ఎంతమంది స్టూడెంట్స్ రిజిస్టర్ అయ్యారు అంటే ACEGHI. సో మ్యాథ్లో మనకి 5 స్టూడెంట్స్ రిజిస్టర్ అయ్యారు అండ్ ఇంగ్లీష్లో ఓన్లీ 1 స్టూడెంట్, బయాలజీలో ఓన్లీ 1 స్టూడెంట్ అండ్ కంప్యూటర్లో ఓన్లీ 1 స్టూడెంట్. సో మనము ఏ స్టూడెంట్స్ అయితే 5 క్లాసెస్లో రిజిస్టర్ అయ్యారో ఆ అవుట్పుట్లో మనము ఆ క్లాస్ని మెన్షన్ చేయాలి. ఓకే, సో హౌ డు వి రైట్ దిస్ మీన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ క్లాస్ ఫ్రమ్ కోర్సెస్. ఓకే, ఈ టేబుల్లో కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ వీడియోలో మనం చూసినట్టు ఇక్కడ మనకి గ్రూప్ ఆఫ్ క్లాస్ నేమ్స్ ఉన్నాయి. ఓకే, సో మ్యాథ్ అనేది ఒకటి, ఇంగ్లీష్ ఒకటి, బయాలజీ ఒకటి, కంప్యూటర్ ఒకటి. ఇందులో మనకి పర్టికులర్ గ్రూప్ నుంచి మనం కనుక్కోవాలి కాబట్టి వీ నీడ్ టు యూస్ గ్రూప్ బై ఫిల్టర్. ఓకే, సో ఈ గ్రూప్ బై అంటే మనం దేని నుంచి గ్రూప్ బై చేస్తున్నాం, గ్రూప్ బై క్లాస్. ఓకే, మనం గ్రూప్ బై యూస్ చేసినప్పుడు మ్యాండేటరీగా మనం ఇచ్చే కండిషన్లో హ్యావింగ్ అనేది యూస్ చేయాలి. ఓకే, సో హ్యావింగ్ కౌంట్ స్టార్ గ్రేటర్ దాన్, ఇక్కడ అట్లీస్ట్ అని ఇచ్చారు రైట్, దట్ హ్యావ్ అట్లీస్ట్ 5 స్టూడెంట్స్, అట్లీస్ట్ 5 స్టూడెంట్స్ అని ఇచ్చారు కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ఒకవేళ దట్ హ్యావ్ 5 స్టూడెంట్స్ అంటే హ్యావింగ్ కౌంట్ స్టార్ ఈజ్ ఈక్వల్స్ టు 5. హ్యావింగ్ మోర్ దాన్ 5 స్టూడెంట్స్ అంటే మోర్ దాన్ అంటే గ్రేటర్ దాన్ 5, కానీ అట్లీస్ట్ 5 స్టూడెంట్స్ అని ఇచ్చారు కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎయిదర్ మీరు ఇక్కడ కౌంట్ స్టార్ అని వేయచ్చు, లైక్ మొత్తం అన్నిటినీ ఇన్వాల్వ్ చేయడానికి ఆల్ రోస్లో, లేదు అంటే ఇక్కడ ఈవెన్ యూ కెన్ పుట్ ఇట్ యాస్ కౌంట్ ఆఫ్ స్టూడెంట్. ఓకే, ఏ స్టూడెంట్ కౌంట్ అయితే గ్రేటర్ దాన్ 5 ఉందో, లైక్ ఫర్ పర్టికులర్ క్లాస్ కోర్స్కి గ్రూప్ బైలో ఆ క్లాస్ మాత్రమే మనకి నేమ్ వస్తుంది. ఓకే, సో విల్ జస్ట్ రన్ దిస్ వన్ అగైన్. రైట్, సో దిస్ ఈజ్ హౌ యూ విల్ సాల్వ్ ఇట్. అంటే ఇక్కడ మనకి మ్యాథ్ అనే క్లాస్లో గ్రూప్ చేశాక మనకి మ్యాథ్ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్కి అయితే మోర్ దాన్ రిజిస్టర్ అయ్యారో ఆ క్లాస్ పర్టికులర్ క్లాస్ వరకు మాత్రమే మనకు వస్తుంది. అండ్ రిమైనింగ్ ఇంగ్లీష్, బయాలజీ అండ్ కంప్యూటర్ వీఆర్ నాట్ ఇంక్లూడింగ్ ఇట్. ఓకే, విల్ జస్ట్ సబ్మిట్ వన్స్. All test cases passed. Done. Thank you.